హలో నమస్తే. నేను మన సత్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కొత్తగా పరిచయం అవుతున్నా. సో గేమ్ చేంజర్ యొక్క రివ్యూ గురించి చెప్పాలనుకుంటున్నా. గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. గేమ్ చేంజర్ గురించి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, అసలు క్యారెక్టర్లు ఎలా డిజైన్ చేశారు, సాంగ్స్ ఎలా ఉంది, డిఓపి ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ప్రెజెంట్ చేశారు శంకర్ గారు, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరైతే చేయవలసింది ఒక లైక్ అండి. అదేవిధంగా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రివ్యూ మీకు వస్తుంది. సో మనం వీడియోలో వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గేమ్ చేంజర్, నేను ఈ గేమ్ చేంజర్ మూవీకి ఈ రోజు నేను వచ్చేసి 1:20 AM అంటే మిడ్ నైట్ 1:20 AM నేను వెళ్ళడం జరిగింది. సో బయటకు వచ్చేసరికి నేను 4 అయింది. సో 4:30 వచ్చిన తర్వాత నేను ఈ సినిమా గురించి నేను ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. సో అంతకుముందు చాలా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 5 రోజుల క్రితమే రిలీజ్ అయినట్టుగా అది ఇది చెప్తున్నారు. సో అవి ఏమి రిలీజ్ అవ్వలేదని, అవన్నీ ఫేక్ వీడియోస్, ఫేక్ రివ్యూస్. సో జెన్యున్ రివ్యూ అనేది ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ చేయడం జరుగుతుంది. సో గేమ్ చేంజర్ అనేది ఎలాంటి సినిమా అంటే ఒక సోషియో, ఒక పొలిటికల్, ఒక మాసు, ఒక ఎమోషనల్, ఒక ఎంటర్టైన్మెంట్, ఇన్ని ఉంటాయండి ఈ సినిమాలో వచ్చేసి. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఒక మెసేజ్ ఉంటుందండి, ఒక సోషల్ మెసేజ్ ఉంటుందండి, ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ అవుతుంది, ఒక మాస్ ఉంటుంది, ఒక ఎమోషనల్ ఉంటుందండి. రామనందన్ క్యారెక్టర్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కూడా, ఒక ఫన్ కూడా అక్కడక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ గేమ్ చేంజర్ మూవీలో ఈ క్యారెక్టర్ కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఫస్ట్ సినిమా నేమ్స్ ఇలా పడుతూ ఉండేటప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తి, శ్రీకాంత్ గారు మనకు స్టార్టింగ్ కనబడతారండి. నేమ్స్ రన్ అవుతుంటుంది. శ్రీకాంత్ గారు కనిపించేటప్పుడు ఓపెనింగ్ షాట్, శ్రీకాంత్ గారి యొక్క ఓపెనింగ్ షాట్ నిజంగా చాలా అద్భుతంగా ఆ బ్రిడ్జ్ పైన అనేది, ఆ బ్రిడ్జ్ కూలడం, ఆ బ్రిడ్జ్ పైన అనేది చాలా బాగా చిత్రీకరించారండి శ్రీకాంత్ యొక్క గారు. ఆ ఒక్క షాట్ చాలండి, చాలా చాలా బాగుంది. ఆ షాట్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. శ్రీకాంత్ గారి పేరు వచ్చేసి సత్యమూర్తి అండి. ఏంటండి, శ్రీకాంత్ గారి పేరు సత్యమూర్తి. అసలు ఈ శ్రీకాంత్ కి అప్పన్నకి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది. శ్రీకాంత్ గారు అప్పన్న గారికి రిలేషన్ ఏంటంటే, అప్పన్న గారు శ్రీకాంత్ గారు ఒకే ఊర్లో ఉంటారు. అప్పన్న గారు ఏంటంటే కొంచెం ఊర్లో ఏదైనా ఒక అన్యాయం జరిగినా, ఏం జరిగినా సరే వాళ్ళ గురించి గట్టిగా పోరాటం జరుగుతుంది. అలాంటి అప్పనని సో వీళ్ళు వెనకాల ఈ శ్రీకాంత్ గారు ఉంటారు. అదేవిధంగా మన సుమా గారు భర్త, తన పేరు సుమా గారు భర్త, నాకు గుర్తుగా యాంకర్ సుమా గారు భర్త, తను ఒకరు, ఇద్దరు కలిపి వీళ్ళు వెనకాల ఉండి, సో మనము ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు బాగా మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, సో మనం ఒక పార్టీ పెడితే బాగుంటుందని చెప్పేసి అప్పన్న గారికి ఈ చెప్పడం జరుగుతుంది అన్నమాట, సుమా హస్బెండ్. సో అయితే మనం పార్టీ పెట్టాలనుకుంటే చాలా డబ్బుతో ఖర్చు ఉంటుంది. అది లేదు, డబ్బు కాకుండా మనం ఓన్గా కష్టపడి మనం పార్టీని పెట్టుకుందాం. ఆ పార్టీ పేరు అభ్యుదయ పార్టీ అని చెప్పేసి అప్పన్న గారు పార్టీని పెట్టడం జరుగుతుంది. అప్పన్న గారు పార్టీ పెట్టిన తర్వాత సో ఎక్కడికక్కడ ప్రసంగాలు చేయాలి కాబట్టి అప్పన్నకి కొంచెం తడబాటు ఉంటుందండి. అంత నెత్తి అనమాట. వాయిస్ ని ఎక్కువగా, ఏదైనా పదాన్ని ఎక్కువగా పలకలేకపోవడం, 10 మందిలోన వాయిస్ ని ఇవ్వలేకపోతే సో నేను వెనకాల ఉంటాను, నా వాయిస్ ని ఇంకోరి చేత ఇప్పిద్దామని చెప్పేసరికి అప్పుడు ఏమంటారంటే, సుమా భర్త ఏమంటారంటే, మన సత్యమూర్తి గారు ఉన్నారు, శ్రీకాంత్ చాలా బాగా మాట్లాడతాడు, సో ఆ విధంగా మనం స్టేజ్ మీద శ్రీకాంత్ గారు మాట్లాడతారు, మీరు వెనకాల ఉండొచ్చు అని చెప్పేసి, సో ఓకే శ్రీకాంత్ గారిని స్టేజ్ మీద ఇంటర్వ్యూ చేస్తారు. శ్రీకాంత్ గారు చాలా బాగా అద్భుతంగా మాట్లాడేటట్టుగా డిజైన్ చేశారు శంకర్ గారు. సో ఇక్కడ ఏమవుతుందంటే శ్రీకాంత్కి అక్కడి నుంచి పైన వ్యామోహం పెరుగుతుంది. హైలైట్ అయిపోతుంటాడు అన్నమాట స్పీచ్ అవడం వల్ల. అప్పన్ అనేది డౌన్ అవుతూ ఉన్నప్పుడు ఎక్కడ శ్రీకాంత్ అప్పుడే ఎదుట ఉన్న వ్యక్తులు ఏంటంటే శ్రీకాంత్ పక్కన అలా వైకుంఠపురం కాదండి, శ్రీకాంత్ పక్కన వచ్చేసి మన సుమా భర్త గారు, రాజీవ్ కనకాల. సో రాజీవ్ కనకాల శ్రీకాంత్ ఒకటైపోయి వేరే వాళ్ళతో టైఅప్ అయ్యామంటే డబ్బులు తీసుకోవడం చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న అప్పని ఏంటంటే, అభ్యుదయ పార్టీని నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పగానే, అభ్యుదయ పార్టీని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అప్పుడు ఈ శ్రీకాంత్ గారు అప్పని ఏంటంటే సో అక్కడ తన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అప్పన్న గారు నాకు ఎందుకంటే ఆ క్యారెక్టర్ చనిపోవడం నాకు నచ్చలేదు. నాకు అక్కడ ఉన్నది రామ్ చరణ్,
అప్పుడు ఎవరైతే ఈ అప్పన్నని క్యారెక్టర్ చంపేశారో అంజలి గారు ఒక పిల్లడు, అంటే రామ్ నందన్, యాక్చువల్ లాస్ట్ రామనందన్ చూడడం జరుగుతుంది అనమాట. ఇది ఆ క్యారెక్టర్ అన్నమాట. శ్రీకాంత్ గారు సత్యమూర్తి గారు శ్రీకాంత్ సీఎం అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు సీఎం క్యాండిడేట్. ఈ సీఎం క్యాండిడేట్ కి ఒక నమ్మిన బంట ఉంటాడండి, నమ్మిన బంట. ఎవరైనా శ్రీకాంత్ గారికి నమ్మిన బంట అలా వైకుంఠపురంలో ఉన్న విలన్ అండి. అలా వైకుంఠపురంలో శ్రీకాంత్ యొక్క ఫ్రెండ్ ఎవరండి అంటే అదే రాజీవ్ భర్త రాజీవ్ కనకాల. ఈ రాజీవ్ కనకాల ఆల్రెడీ అప్పని చంపడం అక్కడ ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి నువ్వు ఆల్రెడీ చూసావు కాబట్టి అని చెప్పేసి శ్రీకాంత్ ఏం చేస్తారంటే రాజీవ్ కనకాల చంపేసి, సో రాజీవ్ కనకాలకు సంబంధించిన ఇద్దరు పిల్లలు ఉంటారట. వాళ్ళ అజయ్ సూర్య ఇంకొక అతను. ఈ అజయ్ సూర్యను ఇంకొక అతను ఈ శ్రీకాంత్ అనేది పెంచుకోవడం జరుగుతుంది అనమాట. పెంపుడు కొడుకులు అంటారన్నమాట, పెంపుడు కొడుకులు. సో ఆ విధంగా కాకపోతే ఇతను హెల్త్ పరంగా ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంది, అజయ్ సూర్య సీఎం అవ్వాలని చెప్పేసి కృషితో గట్టిగా ఉంటాడు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నటప్పుడు సో అజయ్ సూర్యకును రామ్ నందన్ అంటే రామ్ చరణ్ కి ఒక పొలిటికల్ ఫ్రిక్షన్ వార్ అనేది జరుగుతుందండి. ఈ రెండు సీన్స్ ని చాలా బాగా డిజైన్ చేశాడు. నాకైతే మాత్రం రామ్ చరణ్ ఈ రామ్ నందన్ క్యారెక్టర్ లోన IPS IAS గడ్డం లుక్, ఈ రామ్ నందన్ ఈ పేరు ఉంటది. ఈ మూడు లుక్ లోన ఏంటంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది, ఒక మాస్ ఉంటుంది, ఒక పొలిటికల్ ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు. నాకు ఎందుకో కానీ అజయ్ సూర్యకి 1% ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు, ఎక్కువ హైలైట్ చేశాడు ఏమో అనిపిస్తుంది ఈ సినిమాలో. సో ఈ సినిమాలో ఏ విధంగా చూసుకున్నట్లే రామ్ చరణ్ ఒక IPS IAS క్యారెక్టర్ లో ఒక గడ్డంలో కూడా కనపడతారండి. IPS లో ఉండేటప్పుడు ఒక యాక్షన్ ఉంటుంది, ఒక సిటీ ఉంటుంది. ఒక IAS ఉండేసరికి ఒక డిగ్నిటీ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఆ గడ్డంలో వచ్చేసరికి ఒక ఫైర్ ఉంది, ఒక ఫైర్ అవతల వ్యక్తిని కొట్టాలి, తప్పు చేస్తానే ఫైర్ ఉంటుందండి. ఆ ఫైర్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం చాలా ఇబ్బంది పడతా ఉన్న టైంలోన అప్పుడు అక్కడ ఒక హీరోయిన్ పరిచయం అవుతుందండి. హీరోయిన్ పరిచయం అయినప్పుడు ఆ హీరోయిన్ ఏంటంటే, సో నువ్వు IPS లో ఉంటే నాకు నచ్చదు, IAS లో ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దోప్ అని ఒక పదాన్ని వాడుతుందండి. దోప్ అనే పదం అంటే ఏంటంటే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి తనకు అనుగుణంగా ఉంటాడు, ఒక్కొక్కసారి దొరికిపోతూ ఉంటాడు. ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ IPS అనేది వస్తుంది. IPS రాగానే ఏంటంటే హీరోయిన్ అనేది తనకు దూరంగా వెళ్ళిపోవడం, తర్వాత IAS వచ్చాక తనకు కలవడం. అక్కడ బ్రహ్మానందం గారు చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. బ్రహ్మానందం గారు కావచ్చు, సునీల్ క్యారెక్టర్ కూడా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే నాకు ఎక్కడ ఫన్ వచ్చిందంటే అజయ్ సూర్య బ్రదర్ ఉంటారండి, అన్నయ్యకు అజయ్ సూర్యకి మధ్యలో వచ్చే ఆ విలన్ వెనక వచ్చే వాళ్ళ అన్నయ్య కామెడీ నాకు బాగా నచ్చిందండి. వాళ్ళ అన్నయ్య కామెడీ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో హైలైట్ ఏదైనా ఉంది అంటే అప్పన్న క్యారెక్టర్ అండి, పంచకట్టు క్యారెక్టర్. సో పంచకట్టు క్యారెక్టర్ అండి ఈ సినిమాకి హైలైట్ అండి. ఈ సినిమాకి హైలైట్ అండి. ఈ సినిమాకి హైలైట్ అండి పంచకట్టు క్యారెక్టర్. ఈ పంచకట్టు క్యారెక్టర్ అప్పన్న నిజంగా ఈ క్యారెక్టర్ అనేది డిజైన్ చేసుకోకపోతే మాత్రం ఈ సినిమాలు వేరేలా ఉన్న ఈ పంచకట్టు క్యారెక్టర్ గురించి మనం వెళ్ళాలండి. అదేవిధంగా తమకు వచ్చేసి BGM, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు ఈ సినిమాకి పిచ్చింగే BGM అండి. చాలా బాగా ఎక్కడైతే స్లో అయిపోతుందేమో సినిమా అనుకునే టైంలో ఈ BGM టక్కున లేపుతుందండి, సినిమాని టక్కున లేపుతుంది ఈ BGM. నిజంగా తమన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అనేది BGM అనేది ఇవ్వడం జరిగింది. తమన్ గారికి థ్యాంక్స్. అదేవిధంగా దోప్ సాంగ్ వచ్చేసి తిరు గారు దీన్ని డిజైన్ చేశారండి. డిఓపి తిరు అండి. ఈ సినిమా మొత్తానికి డిఓపి ఏంటంటే తిరు అంటే లైటింగ్ సిస్టమ్ కావచ్చు. ఆ దోప్ సాంగ్ లో 1 నుంచి 2 లక్షల లైటింగ్ సిస్టమ్ తో చాలా బాగా ఉంటది ఆ దోప్ సాంగ్. ఆ లైటింగ్ సిస్టమ్ ని చాలా బాగా డిజైన్ చేశాడు. అందులో వచ్చే సాంగ్స్ సంబంధించి ఒక స్టెప్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా జరగండికి సంబంధించి ఒక సిటీ లుక్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఒక సెట్ వేశారు. ఎలా ఉంటుందంటే మన వైజాగ్ లోన కొండపైన ఉన్న ఇల్లు స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మన విజయవాడ మొగలరాజపురంలో ఒక కొండపైన ఒక స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి, ఒక సిటీ లుక్ అనేది మనకి జరగండి అనే సాంగ్ లో అయితే చూపించడం జరిగింది. కాకపోతే
ఎందుకో గానీ నాకు తెలిసి హైరానా హైరానా నానా హైరానా అనే సాంగ్ ని ఎందుకు మరి పెట్టలేదో నాకు తెలియదు. యాక్చువల్ గా ఆ సాంగ్ అయితే రిలీజ్ కూడా చేశారు, సో ఆ సాంగ్ అయితే మరి లేదు. అదేవిధంగా రామ్ చరణ్ యొక్క ఓపెనింగ్ షాట్ ఈ సినిమాకి హైలైట్ అండి. ఈ ఓపెనింగ్ శ్రీకాంత్ గారు నేమ్స్ పడేటప్పుడు వస్తారు, నేమ్స్ అయిన వెంటనే రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ అన్నమాట. రామ్ చరణ్ ఓపెనింగ్ షాట్ అనేది నిజంగా చాలా చాలా హైలైట్ అండి. హెలికాప్టర్ పైనుంచి సో అలా కత్తి పట్టుకొని ఆ రైలు పట్టాల మీద అలా కట్ చేసుకుంటూ వెళ్తే తాళ్ళు అక్కడున్న ఫైట్ కానీ ఈ సినిమాకి నిజంగా స్టార్ట్ ఓపెనింగ్ షాట్ అనేది నిజంగా హైలైట్ అండి. అదేవిధంగా ఈ సినిమాలోన ఇంటర్వెల్ కు ముందు వస్తుంది అదొక సీక్వెన్స్ అండి ఈ సినిమాకి. ఆ రెండు మళ్ళీ లాస్ట్ ఎండింగ్ పాయింట్ అండి. ఈ 3 సీక్వెన్స్లు ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టేసాయండి, ఈ 3 సీక్వెన్స్లు. అదేవిధంగా ఈ సినిమాలో కనుక ప్లాట్ పాయింట్స్ కనుక చూసుకుంటే, మలుపులు కనుక చూసుకుంటే ఒక 2 మలుపులు ఉంటాయండి. ఈ 2 మలుపులు ఏంటంటే సీఎం చుట్టూ జరుగుతాయి అన్నమాట. సీఎం ఎవరవుతారనే కన్ఫ్యూజన్ అనమాట. ఈ శ్రీకాంత్ గారు ఏమొచ్చేసి వీళ్ళ అమ్మని చూడగానే ఒక సిచ్యువేషన్ లో అప్పన్న భార్యని ఆయన రామనందన్ భార్యని అగ్ని చూడగానే ఇతను చేసిన పాపం గుర్తుకొచ్చేసి ఇతను ఇంకా అప్పటికి ఒక రియలైజేషన్ వస్తుంది, నా కొడుకులు నేను పెంచుకున్న కొడుకులు మంచి వాళ్ళు కాదు అనే తత్వం తెలుసుకున్నాక శ్రీకాంత్ గారు ఆ సీఎం ని పోస్ట్ ని ఎవరికి ఇస్తారనేది అక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంటదండి. ఎస్జే సూర్యకి వస్తుందా, రామనందన్కి వస్తుంది, ఎస్జే సూర్యకి వస్తుందా, ఈ ట్విస్ట్ అనేది నేను చెప్పను. ఈ సీఎం క్యారెక్టర్ ఎవరు అనేది నేను చెప్పను. చివరికి వచ్చేసరికి నమ్మిని బంటుకు వస్తుందా, ఎలా ఉంటుంది, ఈ రామనందన్కి ఉంటుందా, సీఎం క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించరు అనేది మీరు థియేటర్ లో చూడండి. ఎందుకంటే నేను చెప్తే మీకు వైబ్రేషన్ పోతుంది అన్నమాట, సో మీరు అక్కడే తెలుసుకోవాలి ఇది. అదేవిధంగా చూసుకుంటే ప్లాట్ పాయింట్ ఈ 2 సీఎం చుట్టూ తిరుగుతాయి, ఈ 2 మలుపులు మాత్రం ఈ సినిమాకి హైలైట్ అండి. ఇక ఈ 3 సీక్వెన్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇంకా మనం ఏం తెలుసుకోవాలండి గేమ్ చేంజర్ గురించి, ఇంకేం చూద్దామన్నా సరే ఓకే. అప్పన్న అభ్యుదయ పార్టీ పెట్టిన తర్వాత ఇది అప్పన్న క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రామ్ చరణ్ అనే వ్యక్తి ఏంటంటే మనం ప్రజా అభ్యుదయ పార్టీ అని పెడదామని చెప్పేసి ప్రజా అభ్యుదయం పార్టీకి రామ్ చరణ్ ఉంటాడా సీఎం క్యాండిడేట్ గా, లేకపోతే ఇంకొక వ్యక్తిని పెడతాడనేది కూడా మీరు సినిమాలో చూడాలండి. చాలా బాగుందండి సినిమా అయితే, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఓవరాల్ గా సినిమా అయితే గుడ్ అండి, చూడొచ్చండి. సో ఫ్యామిలీతో మొత్తం కలిపి ఒక్కసారి ఈ సినిమా చూడండి, చాలా మెసేజ్ ఉందండి. సమాజానికి ఒక మంచి మెసేజ్ అనేది మాత్రం ఈ సినిమా అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోవద్దు. మన సత్య అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని తప్పనిసరిగా నేను నమ్ముతాను. నేను సినిమా చూసి వచ్చాను, 100% నాకు అయితే ఈ సినిమా నచ్చింది. చూడొచ్చు అందరూ, కనీసం ఫ్యామిలీ మొత్తం చూసేటట్టు ఉందండి ఈ సినిమా. ఇదేంటంటే ఈ సినిమా మొత్తం ఒక్కరే కాదండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చిన్నపిల్లలతో సహా ఎమోషన్ క్యారెక్టర్ లోనైతే నిజంగా అండి ఆ తల్లి దగ్గర ఈ రామనందన్ ఒక ఐఏఎస్ అనేది ఐఏఎస్ క్యారెక్టర్ తల్లి దగ్గర ఎమోషనల్ గా చాలా బాగా పండించాడండి. రామ్ చరణ్ హైలైట్ చేస్తారన్నమాట ఎమోషనల్ గా. అక్కడ అంజలి చేసిన యాక్టింగ్ చాలా బాగుంటదండి, అంజలి పాత్ర కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. సో కామెడీ పరంగా చూసుకుంటే వెన్నెల కిషోర్ అక్కడక్కడ, అదేవిధంగా మన బ్రహ్మానందం గారు ఒక చిన్న షాట్ లో కనిపిస్తారు. అదేవిధంగా సునీల్ గారు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉంటారు, ఒక సైడ్ గా నడిచే క్యారెక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది. నాకైతే మాత్రం ఫన్, ఎస్జే సూర్య బ్రదర్ తో మాత్రం ఫన్ అనేది చాలా బాగుంటుంది. సో ఎనివే ఈ సినిమా ఎలా ఉంది మీరు చూసినట్లయితే కామెంట్ పెట్టండి. చూడని వాళ్ళు వారైతే నిజం చెప్తాను, ఈ సినిమాకి మీరు వెళ్ళండి, ఈ సినిమా చాలా బాగుంది. సో జై హింద్. నేను మన సత్య. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.